మహిమ కలుగును గాక. వాక్యములోనికి వెళదాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు. సమస్యలక నడిచిపోదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభువైన యెహోవా యాకోబుతో మాట్లాడుతూ ఈ మాటలను తెలియపరిచాడు. యాకోబు ఏమయ్యాడయ్యా అంటే తన ఆత్మీయ స్థితిలో కృంగిపోయిన స్థితిలో ఉన్నాడు. ప్రభువు వాగ్దానం ఇస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కొరకు ఎదురు చూచుతున్న యాకోబుతో, ఇశ్రాయేలుతో నూతన బలము పొందుతారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుదురు. అలయక పరిగెత్తుదురు. సమస్యలక నడిచిపోదురు. ఈ యొక్క యెహోవా కొరకు ఎదురు చూచుట అన్న దానిని హెబ్రూ భాషలో మనం గమనించగలిగినట్లయితే క్యువా అని పిలువబడుతూ ఉంది. అంటే దాని అర్థాన్ని వివరిస్తూ రాశాడు. ఒక ఒంటరి దానం సునాయాసంగా తెంపగలుగుతాం. అయితే యెహోవాను ఎదురు చూస్తున్నప్పుడు ఏమైతాయి అంటే అనుభవాలు పెరుగుతూ ఉంటాయి. ఈ అనుభవాలు అనబడిన దారాలో ఒక తాడుగా పెనవేయబడితే 100 దారాలు ఒక తాడుగా పెనవేయబడింది అనుకో, దాన్ని తెంపగలమా? సులువుగా తెంపటం కష్టం. అదే ఒక్క దారం ఉందనుకో, చుట్టుక్కున 2 వేళ్ల మధ్య పెట్టి దానిని తెంపివేయవచ్చు. అందుకనే యెహోవా కొరకు ఎదురు చూసేవారు ఎలా ఉంటారయ్యా అంటే అనేకమైనటువంటి అనుభవాల చేత ఆ క్రీస్తుతో పెనవేయబడిన అనుభవములో ఉంటారు అని అర్థం ఇవ్వబడుతూ ఉంది. క్రీస్తులో కనిపించేటువంటి అనుభవం అవసరం. కొన్ని పర్యాయాలు మన ఆత్మీయ జీవితమే కానీ భౌతికపరమైన జీవితమే కానీ ఏదైనా కార్యం కొరకు కొంతవరకు కనిపెట్టగలం. ఆ కనిపెడుతూ ఉన్నప్పుడు ఎంతో ఆశ ఉంటుంది, దాని మీదే మన దృష్టి ఉంటుంది. నీ చుట్టూ ఏం జరుగుతూ ఉన్నా కూడా వేరే వాటి ధ్యాస మనకుండదు. మా అనుభవంలో అయితే నేను బైబిల్ కాలేజీలో చదువుతూ ఉన్నప్పుడు మొదటి వారం వచ్చిందంటే ఆ 3వ తారీఖు నుంచి ఆ 6వ తారీఖు దాకా 12 అయితే నా చూపుల్లా ఎటుండేదయ్యా అంటే క్లాసులో ఉన్న ప్రతి ఒడు చూపు పాఠం చెబుతానే ఉంటాడు మాస్టర్ గారు మాకు టీచింగ్ చేస్తానే ఉంటారు. మా చూపు అంతా ఎక్కడ ఉంటుందయ్యా అంటే మెయిన్ గేట్ వైపు ఉంటుంది. ఎందుకయ్యా అంటే పోస్ట్ మ్యాన్ ఎప్పుడు వస్తాడు. పోస్ట్ మ్యాన్ వస్తే ఏందయ్యా అంటే మనీ ఆర్డర్ వచ్చేది. ఈ రోజుల్లో లాగా అప్పుడు మాకు ఫోన్ పేలు, గూగుల్ పేలు, యూపీఐ యాప్లు మనీ ఆర్డర్ పంపాలి. వాళ్ళు పంపిన 3 రోజులకు వచ్చింది మాకు. ఆ 3 రోజులకు వచ్చినప్పుడు ఎప్పుడు వస్తుందా? ఒకవేళ సమయానికి అక్కడ లేమో అనుకో, మనిషి అందుబాటులో లేదని వాసేస్తాడు. ఈ ఎంబో వెనక్కి వెళ్ళిపోయింది, ఈ మనీ ఆర్డర్ వెనక్కి వెళ్ళిపోయింది. మాస్టర్ గారు మాకు వాక్యం చెబుతా ఉన్నా, బోధిస్తా ఉన్నా, మా మనసంతా, మా ఆశ అంతా, మేము కనిపెట్టేదంతా ఏందయ్యా అంటే ఆ మనీ ఆర్డర్ కొరకే వచ్చింది. దేనికి? ఇక్కడ చదువుకోవటానికి. కానీ దాని కొరకు ఎదురు చూస్తున్నామే. మన మనసు ఏమవుతాయి అప్పుడంటే వేరే వాటి మీదకి వెళ్ళదు. అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో అది కనిపెట్టే అనుభవం లేకపోవటాన్ని బట్టి ప్రక్కన ఫినిష్ పడ్డా కూడా వినిపించింది. సటక్కని తిరుగుతాం. అదే సీరియల్ చూస్తున్నప్పుడు కిచెన్లో కుక్కర పేలిన పెడదు, కుక్కర పేలిన పడదు. వాక్యం వినేటప్పుడు మాత్రం ఫినిష్ పడకంగానే ఎక్కడ పడింది, ఎవరికి పడింది, ఎందుకు పడింది, ఇన్ని ప్రశ్నలు ఏమవుతాయి? అవునా కదా? ఒకదాని వెనక
ఆలోచనలో. ఎందుకయ్యా అంటే మనమే దీని కొరకు కనిపెట్టట్లా, దేవుడు నాతో మాట్లాడాలి అని కనిపెట్టలా. కాబట్టి ఏమైతాయి అంటే మనసు పరిపరి విధాలుగా సంచరిస్తూ ఉంటది. అయితే యెహోవా కొరకు కనిపెట్టే వారికి దేవుడు 3 ఆశీర్వాదాలు చెప్పబడినటువంటి వాగ్దానములో దేవుడు మాట్లాడిన వానిగా ఉంటూ ఉన్నాడు. ఆ వచనములోని మొదటి భాగాన్ని నేను చదువుతూ ఉన్నాను. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోవా కొరకు నీవు ఎదురు చూచే అనుభవంలో ఉంటే మొదటిగా నీవేమవుతావయ్యా అంటే నూతన బలము అంటే పునరుద్ధరింపబడిన బలం. ఇప్పుడు బలం ఉంది కానీ ఆ బలం ఏమైతాయి అంటే పునరుద్ధరింపబడినదిగా మారింది. నీ బలం ప్రస్తుతం కనిపెడుతూ ఉన్న సందర్భంలో లేదా ఎదురు చూస్తూ ఉన్న సందర్భంలో కొన్ని పర్యాయాల్లో కృంగిపోతాం. ఒక విషయాన్ని గురించి ఒక 6 మాసాలు ప్రార్థించామనుకుందాం. మొదటి రోజు ఎంతసేపు ప్రార్థన చేసావయ్యా అంటే 1 గంట సేపు చేసావు. అయ్యా నా అప్పులు తీసే, నా ఆరోగ్యం బాగు చేయి, నా కుటుంబంలో నెమ్మది, నాకు మంచి ఉద్యోగమే. గంట చేసావు. 6 నెలలు దాటింది, ప్రార్థన ఆలకించబడలా. ఇప్పుడు ప్రార్థన ఏమైందయ్యా అంటే 10 నిమిషాలకు, అవునంటారా కాదంటారా, 10 నిమిషాలకు పడిపోయింది. ఎంతో కాలంగా చేస్తున్నాం. ఈ బలం ఏమైందయ్యా అంటే సన్నగిల్లింది. కానీ ఆయన కొరకు కనిపెట్టే అనుభవం ఉంటే నీ బలాన్ని ఏం చేస్తాడయ్యా అంటే ఆయన నూతన పరుస్తాడు లేదా పునరుద్ధరింప చేస్తాడు. దానిలో ఒక గొప్ప ఆశీర్వాదం మనం చూడగలిగిన వారముగా ఉంటూ ఉన్నా. ఎందుకు దేవుడు ఈ నూతన బలాన్ని ఇస్తానని అక్కడ యాకోబుతో మాట్లాడాడయ్యా అంటే 27వ వచనములో యాకోబు అంటాడు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు నీవేళ ఇలాగ మాట్లాడుతూ ఉన్నావు. యాకోబు అంటా ఉన్నాడు, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడట్లేదు. దేవుణ్ణి వెంబడించిన వాడే యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవదూతల దర్శనాన్ని పొందినవాడు. ఒంటి కర్రతో యొర్దానును దాటినవాడు. 2 గుంపులై విస్తారమైనటువంటి ఆశీర్వాదము చేత దాటి వచ్చినవాడు. ఆశీర్వాదం చూడనివాడు కాదు, ఆశీర్వాదము అధికంగా అనుభవించిన వాడు. కానీ తను ఎదురు చూస్తున్న కార్యం, తను కనిపెట్టిన కార్యం ఆలస్యమయ్యేసరికి తన నోట వచ్చిన మాట ఏంటయ్యా అంటే నా మార్గము యెహోవాకు కనబడటం లేదు, లేదా నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడటం లేదు. కొన్ని పర్యాయాలు నీవైనా నేనైనా ప్రార్థన ఆలస్యమయ్యేసరికి, ప్రార్థన ఆయన ఆలకించకపోయేసరికి కృంగిపోతా ఉంటాం, వేదన పడుతూ ఉంటాం. అమ్మో ఈ పరిస్థితులు మారేదట్లో అని అద్భుతాలు చేసే దేవుని కనిపెట్టడం మానివేస్తే మన జ్ఞానాన్ని వాడటం ప్రారంభిస్తాం. అయితే కీర్తనకారుడు ఒక చక్కని మాట అన్నాడు. కీర్తనల గ్రంథం 27వ అధ్యాయము 14వ వచనములోనికి మనం రాగలిగితే, ధైర్యము తెచ్చుకొని ఈ హృదయము నిబ్బరముగా నుంచుకొనుము, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండు. ధైర్యం తెచ్చుకో, నిబ్బరంగా ఉండు, యెహోవా కొరకు కనిపెట్టు. నువ్వేం చేయబడతావా అంటే నూతన బలము చేత నీవు నింపబడతావు. ఎప్పుడైనా అంటే ఆయన కొరకు కనిపెట్టాలి. ఆలస్యం అవుతుందని లేదా అబ్రహాము గురించి వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11 నుండి 15 వచనాలలో ఆ మాటలు ఉంటాయి. అయితే 11వ వచనములోని మొదటి మాట మనం గమనిస్తే, మీరు మందులు కాక విశ్వాసము చేత ఓర్పు చేతను వాగ్దానమును స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడు ఉండాలి.
ఆయన చేసిన వాగ్దానం పొందాలంటే ఏం కావాలయ్యా అంటే నీలో ఓర్పు చేతను వాగ్దానాలను స్వతంత్రించుకోవాలి. ఓర్పు ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఎలా ఉండకూడదు అంటే మందులుగా ఉండకూడదు. మందులు అంటే మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ముద్దుడుగా ఉండకూడదు. ముద్దుడుగా ఉంటే ఏమైందయ్యా అంటే పంతులు ఎంత పండితుడైనా వీడికి ఏమి ఎక్కదయ్యా అంటే ఒక్క ముక్కను కూడా లోపలికి ఎలదో. అందుకని అంటా ఉన్నాడు, మీరు మందులు కాక విశ్వాసంలోనూ ఓర్పులోనూ వాగ్దాన్ని స్వతంత్రించుకున్నట్లు మీరు ఉండాలి. ఆ వచనాలలో కొంచెం ముందుకు వెళ్ళగలిగితే మనం గమనిస్తూ ఉంటాం. 6వ అధ్యాయములోనే 15వ వచనం, ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఓర్పుతో సహించాడు అబ్రహాము. ఎన్నేండ్లయ్యా? 75 ఏండ్ల వయస్సులో వాగ్దానం చేయబడితే వాగ్దానం నెరవేర్పు 99 ఏండ్లు 24 ఏళ్ళు ఎదురు చూసినా ఎటువంటి శుభసూచకం కంటెదుట కనిపించడం వల్ల శరీరం బలహీనమైపోతా ఉంది, ఉన్న బలం ఊడిపోతా ఉంది, బలం తగ్గిపోతా ఉంది. కానీ ప్రభువే వాగ్దానం చేస్తాడయ్యా అంటే నూతన బలం ఇస్తానన్నాడు. కానీ అబ్రహాము శారీరకంగా బలహీనుడైనను ఆత్మలో బలవంతునిగా నిలవబడిన వారిగా ఉంటూ ఉన్నాడు. ఆ బలవంతుడైన దేవుడు యెషయా గ్రంథములోని 28వ వచనములో అంటాడు, 40వ అధ్యాయం 28లో, నీకు తెలియలేదా, నీవు వినలేదా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సమస్యలడు అలయుడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. ఆయన ఎవడయ్యా అంటే భూదిగంతములను సృజించిన వాడు. కొన్ని పర్యాయాలు ఏం చేస్తా ఉంటామయ్యా అంటే ప్రార్థన చేస్తాం బలంగా, కానీ సమస్యలు చూసేసరికి నీవు ఆరాధిస్తూ ఉన్న దేవుని శక్తి ఏంటో మర్చిపోతావు. నీ సమస్యను చూస్తా ఉన్నావే కానీ నీకు వాగ్దానం చేసిన దేవుని మరచిపోతూ ఉన్నావు. ఆయన కనిపెట్టగలిగితే, ఆయన సామర్థ్యం ఏమిటో తెలుసుకోగలిగితే, నీ సమస్యలో, నీ ఇబ్బందిలో, నీవు ఎదురు చూస్తూ ఉన్న కార్యములో, నీవు కనిపెడుతూ ఉన్న కార్యములో ఆయన ఏం చేస్తాడయ్యా అంటే నూతన బలమును ఆయన దయచేయు దేవునిగా ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితాలలో మన ప్రార్థన ఎంతసేపు చేస్తా ఉన్నాం అన్నది చూస్తున్నామే తప్ప ఆయన ఎంత చేయగలడో మర్చిపోతా ఉన్నాం. ఆయన కొరకు కనిపెట్టగలిగితే నీ ఊహలకు మించిన కార్యాలను నా ప్రభువు జరిగించువాడు. నీ తెలివికి మించిన కార్యాలు, నీవు అడిగిన వాటికంటే ఉన్నతమైన కార్యాలు ఆయన చేసేవాడు. అనేక పర్యాయాలు మనం పొందుకొనటానికి కనిపెట్టడానికి నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. కానీ కనిపెట్టి పొందుకున్నప్పుడు ఆ కలిగే ఆనందం అంతెంత కాదో వర్ణించలేనిది. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అనుభవం ఉందో లేదో, నా 12 ఏళ్ల పరిచర్య జీవితంలో నేను ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి రాబోయే మాసానికి 25 ఏళ్ళు అవుతాయి. ఈ 25 ఏళ్లలో నా విద్యాభ్యాసమే కానీ, లేదా క్రైస్తవ టెలివిజన్లో పనిచేయటమే కానీ, ఆ తదుపరి పరిచర్యలో కానీ ఎన్నో ఆటుపోట్లు. కానీ ఉద్యోగాన్ని వదిలేసి వచ్చానని, పరిచర్యకు సమర్పించుకున్నానని వచ్చిన రోజే 100 మందిని పంపిల దేవుడు. నా బిడ్డ నా మీద ఎంత ప్రేమతో అన్నీ వదిలేసి సేవకు వచ్చాడని మొత్తం ఒకేసారి అడుగుతున్న కొలది, కనిపెడుతున్న కొలది, ఒక్కొక్కటిగా అవసరానికి తగినట్లుగా మళ్ళా ఎక్కువ ఇవ్వడం. ఎందుకయ్యా అంటే ఇవ్వదన్నట్లుగా, అయ్యా ఎక్కువైతే నిన్ను మర్చిపోతానే ఉన్నా, ఒకవేళ లేకపోతే నువ్వు లేవంటానేమో. ఈనాడు ఎక్కువైపోయి ఏం చేస్తున్నామయ్యా ఆశీర్వాదం అంటే ఆయన్ని మర్చిపోతున్నాం. తక్కువయ్యేమో ఏడన్నాడు ప్రార్థన కనిపెట్టడంలో ఖచ్చితంగా ఉండవు. నిజంగా చెప్పగలను,
ఆయనను కనిపెట్టిన వాడు సిగ్గునందిన వాడు ఎవడనూ లేడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని ప్రపంచ చరిత్రలో దీనిని ఆచరించి అవమానం పొందినవాడు, పనికి రాకుండా పోయినాడు ఎవడు లేడు. పనికి రాని వాడిని కూడా పనిముట్టుగా మార్చగలిగిన వాడు నా సమర్థుడైన దేవుడు అయి ఉంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అనేక పర్యాయాలు చెబుతాను, నేను బలహీనుడనే, మీకు అనేక మందికి తెలుసు. అంతంత మాత్రం ఆరోగ్యం. కానీ నా దేవుడు ఎలా వాడుకుంటాడయ్యా అంటే నూతన బలము చేతే నడిపిస్తా ఉన్నాడు. నా ప్రభువుకే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాసం ఎలా గడవాలి అన్నట్లుంటదే, కానీ కనిపెట్టిన ప్రతిసారి నూతన ఆశీర్వాదం, నూతన దీవెన. నా దేవుడు ఎవరయ్యా అంటే ఈ మాసములో నీవు కూడా కనిపెట్టే అనుభవం గుండా వెళ్ళగలిగితే నూతన బలాన్ని చూడగలవు. ఆ నూతన బలం ఎలా ఉంటుందయ్యా అంటే పునరుద్ధరింపబడినదిగా ఉంటది, క్రొత్తదిగా ఉంటది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవడన్నా పోటీలోకి వెళ్ళాడు అనుకుందాం, తెలంగాణ ఎలా ఉంటుందయ్యా అంటే చాలా చాలా వేగంగా ఆ పోటీలో చేయముందాలని ప్రయత్నిస్తాడు. సమయం గడుస్తూ ఉన్న కొలది ఏమైందయ్యా అంటే ఆ ఓపిక కృషించిపోతా ఉంటుంది, ఆ వేగం తగ్గిపోతా ఉంటుంది. ఎప్పుడు అయిపోయింది ఆ పోటీ అన్నట్టు ఉంటుంది. కానీ నీ బలాన్ని ఏం చేస్తానన్నాడయ్యా అంటే పునరుద్ధరిస్తానంటా ఉన్నాడు. అంటే ప్రతి దినం కూడా ఎలా ఉండబోతుందయ్యా అంటే నూతన బలమే, నూతన ఉత్సాహమే, నూతన సంతోషమే, నూతన ఆశీర్వాదమే నీవు అనుభవిస్తావు. అటు భాగ్యాన్ని ప్రభువు మనకు దయచేయును గాక. ఆమేన్. రెండవదిగా మనం గమనిస్తే 40వ అధ్యాయము 31వ వచనములో అక్కడ అంటాడు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు రెక్కలు చాపినప్పుడు అది ఎటు ఎగిరిద్దయ్యా అంటే ఎలా ఎగిరిద్ది అన్నాడు, పైకి ఎగిరింది. పక్షులన్నిటిలో కూడా అత్యున్నతమైన స్థాయిలోనికి ఎదగగలిగినది పక్షిరాజు మాత్రమే. అందుకనే దానిని పక్షులకు రాజు అని చెప్పాడు. ఇప్పుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తానన్నాడయ్యా అంటే ఆయన కొరకు నువ్వు కనిపెడితే పక్షిరాజు వలె నువ్వు ఎదిగే అనుభవంలోనికి వస్తావు, పక్షిరాజు వలె నీవు ఎదుగుతావు. సాధారణంగా మన బిల్డింగే ఉందనుకుందాం, కింద నుంచి పైకి ఎక్కడానికి కనీసం వేగంగా ఎక్కితే 1 నిమిషంలో ఎక్కేవాళ్ళు ఉన్నారు. అదే మెట్లు మధ్యలో ఫస్ట్ ఫ్లోర్లో ఒక బ్రేక్ తీసుకొని నిదానంగా పైకి వచ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అంటే ఇక్కడే కూర్చొని ఉంటారు కాబట్టి మీరు పడే అవస్థ అంతా నాకు కనిపిస్తూ ఉంటుంది. మెట్లు ఎక్కి రాగానే ఆయాస పడతాం, 2-3 నిమిషాలు పట్టింది. అదే గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి ఒక చిన్న పిచ్చుక చేతిలో ఇమిడిపోయింది, కానీ దాన్ని ఒక్కసారి అలా విడిచి చూడు, ఖచ్చితంగా 5 సెకండ్లు కూడా పట్టదు, ఈ 2 అంతస్తులు దాటి పైకి ఎగిరిపోయింది. దానికి ఉన్నటువంటి స్వభావం ఏమిటయ్యా అంటే పైకి ఎగిరే స్వభావం. కొన్ని పర్యాయాల్లో ఆ ఎదగటానికి ఆశీర్వాదం ఇస్తానన్న దేవుని దగ్గర కనిపెట్టడంలో మనం విఫలమవటాన్ని బట్టి లేదా ఏ కార్యముకైనా కనిపెట్టేటువంటి విధానంలో తొందరపడితే, ఇప్పుడంతా ఫాస్ట్ ఫుడ్ యుగంలో, మోడర్న్ యుగంలో ఉన్న ప్రార్థన చేసి ఆమేననంగానే జరిగిపోవాలి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి తలస్తాం, దీని కొరకు ప్రార్థన చేయండి అయ్యా అంటాం. ఒకవేళ జరగలేదా, ఈ పాదిరి గారు మంచోడు కాదండి, ఇంకో పాదిరిని చూద్దాం. పాస్టర్ గారు ప్రార్థన చేయగానే ఏమవ్వాలి, అప్పులన్నీ తీరిపోవాలి మెట్లు దిగేసరికి. మనమేమో మన బ్రతుకుల్లో మార్చుకోం, కనిపెట్టాం. ఆకలి అయినప్పుడు ఏం చెయ్యాలయ్యా అంటే పక్కోడికి అన్నం పెడితే ఆకలి తీరిద్ది. అవునంటారా కాదంటారా? మరి ఏం చేయాలి ఆకలి అయినప్పుడు? మరి ఆశీర్వాదం కావాలంటే ఎవరు కనిపెట్టాలి? మీ పాస్టర్ గారు కనిపెట్టాలా? ఎవరు కనిపెట్టాలి? పైకి ఎదగాలంటే
అభివృద్ధి కావాలంటే, ఆశీర్వదింపబడాలంటే ఎవరు కనిపెట్టాలి? మనమే కనిపెట్టాలి. ఆ కనిపెట్టడంలో వక్ర మార్గాలు ఎదుర్కొన్నాం అనుకో, మన జ్ఞానాన్ని నమ్ముకున్నాం అనుకో, విపత్తులను చూస్తాం లేదా శాపాలను చూస్తాం. ఉదాహరణకు 2వ సమూయేలు గ్రంథంలో 13వ అధ్యాయంలో 8వ వచనంలో సమూయేలు చెప్పినట్లు, అతడు 7 దినములు ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవుటయో, జనులు తన ఎదుట నుండి చెదిరిపోవుటయో చూచి. సౌలు సమూయేలు ప్రభు చెప్పాడు, అయ్యా 7 దినాలు ఆగి వస్తా, నేను వచ్చిన తరువాత దేవునికి దహన బలులో సర్వాంగ హోమములో మనం చెల్లిద్దాం. కాబట్టి 7 రోజులు కనిపెట్టమని చెప్పి వెళ్ళాడు సమూయేలు గారు. మన భాషలో అనుకుందాం, పెద్ద భాషలు గారు చెప్పి వెళ్ళాడు. ఇప్పుడు సౌలు గారి పాత్ర ఏందయ్యా అంటే సంఘ పెద్ద పాత్ర ఇచ్చాడు. సౌలు పాత్ర సంఘ పెద్ద, ఈ సంఘాన్ని నడిపించాలి, ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా నియమించాడు. ఈయనేమయ్యాడయ్యా ఇప్పుడు అంటే, జనులు ఆ మాట చదవండి, జనులు తమ యొద్ద నుండి చెదిరిపోవటయో చూచి. 2వ సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. చాలమ్మా, అక్కడ నుండి చెదిరిపోవటం చూసి ఇప్పుడు ఏమంటున్నాడయ్యా అంటే 9వ వచనంలో, దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి. క్షమించాలి, మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడుతున్న మాటలో, నా యొద్దకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించను. సౌలు గారికి ఏందయ్యా అంటే తొందర ఎక్కువ, జనాలు వెళ్ళిపోతున్నారు. గత పాస్టర్ గారు చేయాల్సిన పని ఏం చేద్దాం, మనం చేసేద్దాం, తప్పేం చేయట్లా, దేవునికే బలి అర్పిస్తున్నాడు. కానీ క్రమం ఏమైందయ్యా అంటే మారింది. దేవుడు ఏం చెప్పాడు, సమూయేలును అర్పించమన్నాడు, కానీ సౌలు అర్పించాడు. అంటే కనిపెట్టడంలో ఈయన మనస్సంతా ఎటుందయ్యా అంటే చుట్టూ ఉన్న వాళ్ళని సంతోష పెట్టడంలో ఉంది. కనిపెడతా ఉన్నాడు, 7 రోజులు ఆగాడు, కానీ జనులు తన యొద్ద నుండి చెదరిపోవుట చూచి. కొన్ని పర్యాయాలు మనం కూడా కనిపెడతాం, కానీ ఆ భక్తిలో కనిపెడుతూ ఉన్నప్పుడు, కొన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మన గుండె పెద్ద రోగం ఏంటయ్యా అంటే, వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ముఖమాటానికి ఏమైపోతామయ్యా అంటే రాజీ పడిపోతాం. సౌలు వలె ప్రక్క వారిని సంతోషపెట్టడానికి క్రీస్తుతో నీకున్న ఒడంబడిక, క్రీస్తుతో నువ్వు కనిపెడుతూ ఉన్న అనుభవాన్ని పక్కన పెట్టేస్తాం. దానివల్ల ఏం జరిగిందయ్యా సౌలు జీవితంలో అంటే, రాజుగా ఉన్నవాడు తన పదవి నుంచి తీసివేయబడి వేరొకరు రాజ్య స్థాపన చేస్తా ఉన్నారు. సాధారణంగా రాజుల చరిత్రను మనం గమనిస్తే, రాజు తరువాత రాజు కుమారుడు సింహాసనాసీనుడు కావాలి, కానీ సంబంధం లేని వ్యక్తి 3వ వ్యక్తి అయిన దావీదును తీసుకుని వచ్చి దేవుడు కూర్చోబెడుతూ ఉన్నాడు. భయంకరమైనటువంటి శాపాన్ని, తన కత్తి మీద తానే పడి చనిపోయేటువంటి దౌర్భాగ్యమైన స్థితి. కారణం, కనిపెట్టడంలో ఆగలేకపోయాడు, తొందరపడ్డాడు, ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఇంకా మీకు అర్థం కావాలి అంటే, గత వారం, మొన్న శనివారం కాకుండా అంతకుముందు శనివారం కరూరు ప్రాంతంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఒక గొప్ప సినీ నాయకుడు రాజకీయాల్లోకి వచ్చి ఒక పెద్ద మీటింగ్ పెట్టాడు, ప్రకటన చేశాడు. 12 నేను ఆ ప్రాంతానికి వస్తూ ఉన్నానని. ఉదయం 9 గంటల నుంచే యవన బిడ్డలో వెళ్ళటం ప్రారంభించారు. మన వాళ్ళకి ఎంత భక్తి చేసినా ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఏమవుదా బాగా మందిరానికి వచ్చే పిల్లలే. అయితే మీటింగ్కి వెళ్ళారు, 12ంటికి వస్తానన్నాడు ఆయన. ఆలస్యం చేశాడు, 7ంటికి వచ్చాడు. 7 గంటల దాకా కనిపెట్టారు, బహుకాలం కనిపెట్టారు. కానీ
అభిమాని అయిన నాయకుడు రాగానే కేకలు వేశారు. కేకలకి ఏమైందయ్యా అంటే ఉన్న కొద్దిగా ఊపిరి పోయింది, కళ్ళు తిరిగి పడ్డారు. ఆ పన్నోడిని చూసి పరిగెత్తడం ప్రారంభించారు. అటు చేసి ఇడి చేసి 41 మంది ప్రాణాలు తీసుకున్నారు. ఏం చేయలేకపోయారు అంటే ఇంకో గంట కనిపెట్టలేకపోయారు. ఇంకో గంట అయితే వెళ్ళిపోయేవాడు, ఎవడు ఇంటికి వాడు ప్రశాంతంగా వెళ్ళేవాడు. కానీ తొందరపడ్డారు. ఆ నాయకుడి కంటిలో మేము పడాలి, ఆ నాయకుడు మమ్మల్ని చూడాలి, ఆ నాయకుడిని మేము తాకాలి, తొందర. క్రైస్తవ యువకుడు ఈరోజు ఏమైపోయింది అంటే త్వరగా ఆశీర్వదింపబడాలి, కనిపెట్టాం. కనిపెట్టే అనుభవం ఉంటేనే సౌలు కనిపెట్టలేకపోయాడు, శాపాన్ని తెచ్చుకున్నాడు. నువ్వు కనిపెట్టగలిగితే, అందుకని గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9వ వచనములో అంటాడు, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, మనము మేలు చేయుట యందు విసుకకయుందుము, మనము అలయక మేలు చేసితిమేమి, తగిన కాలమందు పంట కోతుమో. నీకు ఇచ్చిన బాధ్యత ఏందయ్యా అంటే ఆయన కొరకు కనిపెడితే నువ్వు మేలు చేస్తూ ఉంటమే. ఇతడు ఎన్నిసార్లు మోసం చేసినా, ఎన్నిసార్లు మాట తప్పినా నువ్వేం కాకూడదయ్యా అంటే పులిని చూసి వాతలు పెట్టుకోకూడదు. అటు చేశాడు కాబట్టి నేను ఇట్ట చేస్తాను. నువ్వేం చెయ్యాలయ్యా అంటే ప్రభువు కొరకు మేలైనదే చెయ్యాలి. ఆయన కొరకు కనిపెడితే నువ్వు ఎదగటానికి ఆయన సహాయం చేస్తాడు. ఎలా ఎదగగలవయ్యా అంటే కీర్తనల గ్రంథంలో కీర్తనకారుడు అన్నాడు 37వ అధ్యాయము 34వ వచనంలో, యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము, భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును, భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచువు. ఎలాంటి ఆశీర్వాదం అయ్యా అంటే కనిపెట్టుంటే భూమిని స్వతంత్రించుకుంటావు. ఎకరం కొంటేనే, లేదా ఒక 4 గదుల ఇల్లు కొంటేనే, 4 బెడ్రూమ్ల ఇల్లు కొంటేనే మనంతో రోడ్డు లేడు అనుకుంటాం. కానీ ఆయన కనిపెడితే ఏమన్నాడు అంటే భూమినే స్వతంత్రించుకుంటావు, భూమినే స్వతంత్రించుకుంటావు. అబ్రహాముకు వాగ్దానం చేశాడు దేవుడు, నీ సంతానమును ఇసుకరేణువుల వలె విస్తరింపజేస్తానన్నాడు, ఐశ్వర్యవంతులుగా చేస్తానన్నాడు. 100కి 100 పాళ్ళు నెరవేర్చబడ్డాయి, దానిలో సందేహం లేదు. ఈనాడు ప్రపంచంలో అత్యంత సంపన్నమైన దేశాలన్నీ అబ్రహాము సంతతి నుండి వచ్చినవే, అబ్రహాము సంతతి నుండి వచ్చినవే. నేటికి యూదులు అనబడిన వారే ప్రపంచ చరిత్రలో నోబెల్ శాంతి పురస్కారాలు అందుకున్న వారిలో ఇంచుమించు 30% మంది యూదులే ఉంటారు. ప్రపంచ జనాభాలో వారు చాలా అల్పులో, చాలా తక్కువ, చాలా తక్కువ. కానీ అధికమైన నోబెల్ బహుమతులు పొందింది ఎవరయ్యా అంటే యూదులే. అంటే వారి జ్ఞానం చాలా అమోఘమైనది. నువ్వు కనుక గమనించగలిగితే శాటిలైట్ నుండి ఫినిష్ వరకు కనిపెట్టిన వారిలో 98% మంది యూదులే ఉంటారు. దేవుడిచ్చిన వాగ్దానం తప్పదు, మాట తప్పని దేవుడు ఆయన. నువ్వు ఎదగాలి అంటే ఆయన కొరకు కనిపెట్టాలి. ఆయన కొరకు కనిపెట్టి అక్కడ ఇంకో మాట అంటాడు, ఆయన మార్గము అనుసరించుము. ఆయన మార్గాన్ని అనుసరించు, ఆయన మార్గాన్ని అనుసరిస్తూ ఆయనను కనిపెడితే నువ్వేమవుతావయ్యా అంటే నీ జీవితంలో ఎదుగుతావు. నువ్వు ఎక్కలేనంత ఉన్నతమైన స్థలమునకు హెచ్చించబడతావు. దావీదు అంటాడు, అయ్యా నా కుటుంబము ఏ పాటిది, నన్ను ఇంతగా హెచ్చించుటకు నేనే మాత్రము వాడను. యెహోవా కొరకు కనిపెట్టాడు, యెహోవా కొరకు ఎదురు చూశాడు, తన జీవితాన్ని దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాడు.
గొర్రెల దొడ్డిలో నుండి రాజసింహాసనము మీదకి ఎక్కించబడిన వానిగా ఉంటూ ఉన్నాడు. నీవు కూడా ఆయన కొరకు కనిపెట్టే అనుభవంలో ఉంటే నువ్వేమవుతావయ్యా అంటే ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించబడువానిగా, పక్షిరాజు వలె పైకెదుగునట్లుగా నీ జీవితం కూడా పైకి ఎగిరేదిగా ఉంటూ ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. మూడవదిగా మనం గమనిస్తే ఆ కొనసాగింపు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోదురు. మూడోది ఏంటయ్యా అంటే పరిగెత్తే వారంగా ఉంటాం. సొమ్మసిల్లిపో మన నడకలో. కొన్ని పర్యాయాల్లో కొంచెం దూరం నడిస్తేనే అలసిపోతాం, లేదా ఒక కార్యం కొరకు కొంతకాలం కనిపెడితేనే కృంగిపోతూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో ఒక భక్తుణ్ణి లేదా ఒక ప్రవక్తను మనం చూస్తాం. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనాన్ని చదివితే, తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షము కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిన కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేస్తున్నాను. ఓ గొప్ప యోధుడు ఎలియా ప్రవక్త నిన్నటి దినాన్ని ఏం చేశాడయ్యా అంటే 400 మంది బయలుదేవతలను, 420 మంది అష్టారోతు దేవత ప్రవక్తలను, మొత్తం 820 మందిని హతము చేసిన వాడు, కత్తి చేత నరికిన వాడు, బహుధైర్యవంతుడు. సవాలు విసిరాడు, మీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప, ఆకాశం నుండి అగ్ని దింపి దహన బలిని దహించిన దేవుడే నిజమైన దేవుడని అన్యుల మధ్యలో ఒంటరిగా నిలవబడి సవాలు విసిరి జయమొందిన వాడు ఎలియా. కానీ అంత భక్తిపరుడు ఏమయ్యాడయ్యా అంటే ఒక దినాన యెజబెలు అనేటువంటి ఒక స్త్రీ మాట తన చెవిన పడింది. ఏంటయ్యా అంటే యెజబెలు రాణి నిన్ను చంపాలని వస్తా ఉంది. ఈ మాట వినేసరికి ఏలియాకు ప్రార్థన ఏమైందయ్యా అంటే, అయ్యా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడిని కాదు, ఎంత మట్టుకు చాలు, నా ప్రాణం తీసుకెళ్ళమని ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే విసిగిపోయాడు, ఇక ముందుకెళ్ళలేననుకున్నాడు, ఇక పరిగెత్తలేని ప్రయాణంలో నడవలేనిక సొమ్మసిల్లిపోయాడు. ఎప్పుడయ్యా ప్రాణాలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుందయ్యా అంటే ఇక ఏ మార్గం కనిపించినప్పుడు. కొన్ని పర్యాయాలు మన జీవితాలలో కూడా మనం వెళుతున్న మార్గం సరైనది అయినప్పటికీ ఆ వినబడుతూ ఉన్న మాట హృదయాన్ని గాయపరిచింది, హృదయంలో వేదన కలిగించింది. దావీదంటాడు, అయ్యా నా ఇంట నా భోజనపు బల్ల మీద భోజనం చేసిన వాడు నా మీదకి ఏం చేశాడయ్యా అంటే కాలు ఎత్తుతున్నాడు, కాలు ఎత్తుతున్నాడు. మేలు చేసిన వాడే ఇప్పుడు ఏమయ్యాడయ్యా అంటే కీడు చేస్తూ ఉన్నాడు. అక్కడ అంటాడు, మనం గమనించగలిగినట్లయితే ఏలియా ప్రవక్త యెజబెలు మాటలకు కృంగిపోయాడు. ఇక ప్రాణం చాలయ్యా అని ప్రభువుకి అభ్యర్థన చేసుకుంటా ఉన్నాడు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, నువ్వు ఆగిపోతే సరిపోదు, నువ్వు ఆగిపోతే సరిపోదు. నీకు వ్యతిరేకంగా చాలా మాటలు, చాలా మంది నిన్ను అంతమొందించాలని, నీ పతనం చూడాలని, నిన్ను పడవేయాలని, నీవు ఇబ్బందిలో ఉంటే చూసి ఆనందించాలని కోరుకునే సమాజం చుట్టూ ఉంటుంది. అయితే ప్రభు అన్నాడు, ఏలియాను లేపి, దూత నువ్వు లేచి భోజనం చెయ్యి, నువ్వు లేచి భోజనం చెయ్యి. మళ్ళా పరున్నాడు, మళ్ళా వచ్చింది దూత రెండవ పర్యాయం, మళ్ళా లేపింది. నీకు శక్తికి మించిన ప్రయాణం ఉందయ్యా ఏలియా, లేచి భోజనము చెయ్యి. ముందుకు వెళ్ళాక 8వ వచనంలో రాయబడింది, అతడు లేచి భోజనము చేసి ఆ భోజన బలము చేత 40 రాత్రింబవళ్ళు ప్రయాణం చేశాడు. ఎంతటి బలం ఇచ్చాడయ్యా దేవుడు అంటే, ఒక్క పూట భోజనంతో 40 దినాలు నడిచాడు. 40 దినాల ప్రయాణం అని రాయబడింది. ఆనాడు ప్రయాణం అంటే
కాళ్ళ మీదే. ఏలియా ప్రవక్త ప్రయాణం అంతా కాళ్ళ మీదే సాగింది. 40 దినాలు ప్రయాణం చేశాడు. అంతటి బలాన్ని దేవుడు ఇచ్చాడు. కొన్ని పర్యాయాలు నీ చెవిలో పడుతూ ఉన్న మాట నిన్ను కృంగదీస్తా ఉన్నదేమో. యెహోవా కొరకు కనిపెట్టు, యెహోవా కొరకు కనిపెట్టు. నువ్వు సమస్యలవో అలయమో పరిగెత్తు అనివిగా, సంతోషంగా నడిచేవానివిగా మార్చబడతావు. ఈ చుట్టుప్రక్కల కలిగేటువంటి మాటలు నువ్వు బాగున్నా ఆడిపోసుకుంటాయి, నువ్వు బాధలో ఉన్నా ఆడిపోసుకుంటాయి. కొందరు అడిగే మాటలు ఉంటాయి, బాగున్నావా అంటే ఏంటయ్యా అంటే ఇంకా అయిపోలేదని పరిస్థితి అని అర్థం మనసులో. కానీ బయటికి ఎట్లుంటుందయ్యా అంటే బాగున్నారా, ఇంకా బాగున్నారా. కొన్ని పర్యాయాలు కొన్ని మాటలు నిన్ను కొండ తీస్తా ఉన్నాయేమో, నిన్ను వేదనకు గురి చేస్తా ఉన్నాయేమో. నీతో ఉన్నవారే, నువ్వు నమ్మిన వారే, యోసేపును అమ్ముకున్న అన్నల వలె, క్రీస్తును నమ్మిన ఇస్కరియోతు యూదా వలె నీ భోజనపు బలలో భోజనము చేసిన వారే మాట్లాడుతూ ఉన్నారేమో, వేదనకు గురి చేస్తూ ఉన్నారేమో. కృంగిపోవద్దు, ఆయన వైపు చూడు, ఆయన కొరకు కనిపెట్టు. ఏలియాను బలపరిచిన దేవుడు, ఈ ఏలియా ప్రయాణం నడవటానికి బలం ఇచ్చిన దేవుడు, ఆయన నేటికి సజీవుడు, ఆయన నమ్మదగిన దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా పరిచర్య అనుభవంలో కూడా ఎన్నో పర్యాయాలు ఇక చాలు ఈ ప్రాంతంలో పరిచర్య, వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం. ఎందుకయ్యా అంటే నమ్మిన వారే వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు, చాటు మాటు కార్యాలు చేసినప్పుడు హృదయం ఏమైతాయి అంటే, అదే వీరిని నమ్మా, వీరికి మనం ఈ స్థానం ఇచ్చాం, వీరిని ఎంతగా ప్రేమించాం. మేము మనుషులమే కాబట్టి మనస్సు వేదన పడింది, మనస్సు వేదనకు గురైంది. కానీ ఆ వేదనలో కూడా ఆయన వైపు చూశాము, చూడగలిగాము. కాబట్టి ఇన్నేళ్ళు ఆయన పనిలో దినదినము ఎదుగుతూనే ఉన్నా. ఏ లోటు దాని వలన యేసయ్య నూతన బలాన్ని ఇచ్చాడు. నేను అనుకుంటాను కొన్ని పర్యాయాలు, ఈ మాసం ఎట్లా గడిచిద్దాం. ఎందుకయ్యా అంటే సాధారణమైన ఖర్చు కాదు, 1,40,000 రూపాయలు కావాలి. ఒక మాసం అడిగితే అప్పిస్తారు, 2 మాసాలు అడిగితే ఇస్తారు, 3వ మాసం ఒక చాటేసుకుంటారు. కానీ తొలిలో కొంచెం అటు ఇటుగా ఉన్నా దినాలు గడుచుతూ ఉన్న కొలదే ఆయనలో కనిపెట్టడంలో ఎదగగలిగాం. ఆయన వైపు చూస్తా ఉన్నా. ఏనాడు ఏ లోటు రాని వల్ల శక్తికి మించిన ఖర్చులు వచ్చిన క్షణమాత్రంలో అద్భుతం చేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. నిన్ను అక్కడితో ఆపేయడు, కృంగిపోవద్దు. ఆయన కొరకు కనిపెట్టాం. ఆయన కొరకు కనిపెడితే కీర్తనల గ్రంథంలో అన్నాడు, 25వ అధ్యాయం 3వ వచనంలో, ఎవడును సిగ్గునందడు, హేతువు లేకుండా ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. ఎవరైతే నిన్ను ఈ దినాన అవమానపరచాలని పన్నాగాలు పనుతూ ఉన్నారో వారు అవమానపరచబడతారు. నువ్వు ఆయన కొరకు కనిపెట్టగలిగితే నీ స్థానం ఏంటయ్యా అంటే ఘనపరచదగిన స్థానంలో నీ ప్రయాణం ఆగిపోదు, నీ ఎదుగుదల ఆగిపోదు, నీవు ఆయన కొరకు పరిగెత్తడం ఆగిపోదు. బలంగా నూతన బలం పొందుకుంటావు, పైకి ఎదుగుతావు. పరిగెత్తేటువంటి ఓపిక లేదా ముందుకు నడవటానికి నీ కార్యాలలో నా యేసయ్య సహాయం చేసే దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా. కొన్ని సంవత్సరాల క్రితం టీవీలో ఒక యాడ్ వచ్చేది. ఏమేనయ్యా అంటే డ్యూరోసెల్ బ్యాటరీ యాడ్ వచ్చేది. ఒక ప్రక్కన డ్యూరోసెల్ బ్యాటరీ ఉంటుంది, మరొక పక్కన సాధారణమైన బ్యాటరీ ఉంటుంది. ఈ రెండింటికి పోటీ. ఇప్పుడు ఆ ఎంపైర్ అంటాడు 1 2 3 అనగానే ఈ నార్మల్ బ్యాటరీ ఏమైతాయి అంటే వేగంగా వెళ్ళిద్ది, వేగంగా వెళుతూ టప్పును పడిపోయింది. అయితే ఈ డ్యూరాసెల్ బ్యాటరీ మాత్రం వీనికన్నా ఆలస్యంగా ప్రారంభమైంది, నిదానంగా తన పరుగును ప్రారంభిస్తుంది. ఇది పడిపోయిన పావు గంటకు కూడా అది పరిగెడతానే ఉంటుంది. అప్పుడు అంటాడు
బ్యాటరీని తయారు చేసిన వాడు వచ్చి మిగిలిన బ్యాటరీలన్నీ 10 నిమిషాలే పనిచేస్తాయి, నా బ్యాటరీ గంట సేపు పనిచేసింది. నేనంటాను, నీ జ్ఞానము మీద ఆధారపడితే ఈ పూట జయాన్ని చూడొచ్చు, నా ప్రభువు మీద ఆధారపడితే జీవితాంతము వరకు నిన్ను హెచ్చించుదేవునిగా నా దేవుడు ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కొరకు కనిపెట్టగలిగితే నీవు ముదిమి వచ్చు వరకు నిన్ను ముద్దాడతానన్నాడు, సంకనెత్తుకుంటానన్నాడు, చంటి బిడ్డ వలె చూసుకుంటానన్నాడు, కనురెప్ప వలె కాపాడతానన్నాడు. అవరోధాలు వస్తాయి, ఆటంకాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బలహీనతలు వస్తాయి. అలసిపోవద్దు కనిపెట్టడంలో. ఆయన కొరకు కనిపెడుతూ ఉంటే నూతన బలం, నూతన బలం, నూతనము అన్నాడంటే ఇంతకు ముందు చూడలేదు. ఇది కొత్తదండి అన్నాడు అంటే ఇది పాతపడిపోలా. కొత్త దానిలో చాలా బలం ఉంది. ఈ నూతనమైన బలం నీకు ఇవ్వబోతున్నాడు దేవుడు. ఎప్పుడు అంటే ఈ మాసంలో నువ్వు ఆయన కొరకు కనిపెట్టగలిగితే, ఆయన కొరకు కనిపెట్టగలిగితే నువ్వేమవుతావయ్యా అంటే పక్షి రాజు వలె ఎదిగే అనుభవంలోనికి వస్తావు. ఆటంకాలు రావచ్చు, నీ ఎదుగుదలను చూడలేక వచ్చలేక యోసేపును అమ్ముకున్నట్లుగా అన్నల వలె శత్రువులు చుట్టముట్టొచ్చు. కానీ నీవు ఆయన కొరకు కనిపెట్టి యోసేపు వలె మారగలిగితే ఐగుప్తు మీద అధికారిగా నియమించిన దేవుడు నిన్నును ఎదిగేటట్లుగా, హెచ్చించున్నట్లుగా, భూమిని స్వతంత్రించుకున్నట్లుగా ఆయన చేయ సమర్థుడు. మూడవదిగా, చెవిన పడుతూ ఉన్న మాటలను బట్టి కృంగిపోయి నీ ప్రయాణం ఆపేస్తా ఉన్నావేమో, దేవుని కొరకు పని చేయటం మానేస్తా ఉన్నావేమో, దేవునికి సమయం ఇవ్వటం మానేస్తా ఉన్నావేమో. ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి ఆ మాటలు. కానీ నీతో నిత్యము ఉండేటువంటి దేవుని దూరం చేసుకున్నావు అనుకో, ఈ మధ్యలో పడిపోయే బ్యాటరీనే ఉన్నదంతా కొంచెం సేపు పరిగెత్తగలవు, నీ జ్ఞానంతో కొంచెం నడిపించగలవు, నీ మాటల చాతుర్యంతో కొంతకాలం మభ్యపెట్టగలవు. కానీ ఆయన కనికరం లేకపోతే, ఆయన కృప లేకపోతే, ఆయన నిన్ను నడిపించకపోతే సంపుతానన్న యెజెబెల్ చచ్చిపోయింది. కానీ ఎలీయా ప్రవక్త పరమునకు అగ్ని రథముల చేత కొనిపోబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి నీ లేని గొప్పతనం ఇంతవరకు దొరికిందయ్యా అంటే ఎలీయాకి దొరికింది. ఎందుకయ్యా అంటే చచ్చిపోయే ముందు కూడా ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా సాలయ్యా నన్ను తీస్తా, నన్ను తీస్తా. అనేక పర్యాయాలు ఆయన కొరకు కనిపెట్టే అనుభవంలో ఉంటే, ఆయన కొరకు కనిపెట్టే అనుభవంలో ఉంటే ఆ దేవుడు ఏం చేస్తాడయ్యా అంటే ఈ మాసములో ఆ కనిపెట్టడం నేర్చుకో. వెతుకో సమయం ఇస్తా ఉన్నా, వెతుకో వెతుకుతూ ఉన్నా. వెతుకుటలో, క్రీస్తును వెతకటంలో సమయం ఇవ్వగలిగితే, ఆయనను వెతికితే ఆయన అన్నాడు, మొదట నా రాజ్యమును అనీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ ఏమన్నీ నువ్వు అడిగేటువంటి 4 చక్రాల వాహనం, నువ్వు అడిగేటువంటి 4 పడక గదుల ఇల్లు, 4 ఎకరాల భూమి, 4 సవర్ల బంగారం, అన్నీ ఏది లేదు, దానిలో లోటేమి లేదు. ఎప్పుడు మొదట ఆయన రాజ్యాన్ని వెతకాలి, ఆయన నీతిని వెతకాలి, ఆయన కొరకు కనిపెట్టగలగాలి. ఆయన కొరకు కనిపెట్టగలిగిన వారంగా మనం ఉండగలిగినట్లయితే నా ప్రభువు మనం ప్రతి ఒక్కరిని కనికరించు దేవునిగా, కరుణించు దేవునిగా, నూతన బలమునిచ్చి ఆశీర్వదించు దేవునిగా, ఎక్కలేనంత ఎత్తైన స్థలముకు ఎక్కించువానిగా, ఆయన మనల్ని పరిగెత్తటానికి బలమించువానిగా, నెమ్మదిగా నడవటానికి కృప చూపించువానిగా, ఆయన మాట చేత సమస్తాన్ని చేయగలిగిన దేవుడు నేటికి నీ సజీవుడు. ఆయన కొరకు కనిపెడదాం, అటు కృపను దేవుడిచ్చులాగా. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన. కృప కలిగిన మా యేసయ్య, దయ కలిగిన మా తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ కొరకు కనిపెట్టువారు నూతన బలం పొందుతారు. పక్షిరాజు వలె వారు లెక్కలు చాపి పైకి ఎగురుదురు. అయ్యా అలయక పరిగెత్తుదురు, సమస్యల్లోక నడిచెదరని వాగ్దానం చేస్తున్న దేవా, నిబిడులైన వారు మేమందరము కూడా నాయన
మా ఆత్మీయ జీవితాలలో నూతన బలము పొందుకొని మా జీవితాలలో ఎదుగుచు పరిగెత్తే అనుభవములో అయా చేరి వచ్చిన ప్రతి బిడ్డను దర్శించు. నీ దీవెన ఆశీర్వాదాల చేత నిండారుగా దీవించుమని, మహిమ పొందమని యేసు నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటూ నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా.